హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కంప్లీట్ వచ్చేసి సోనీ 50 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ. దీంట్లో వచ్చేసి పిక్చర్ అనేది టోటల్ సోనీ అని చెప్పేసి లోగో వచ్చిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లో ఆఫ్ అయిపోయి మనకి కింద రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతుందని చెప్పేసి కస్టమర్ అయితే కాల్ బుక్ చేయడం జరిగింది. సో కస్టమర్ ప్లేస్కి హోమ్ విజిట్ చేసిన తర్వాత కస్టమర్కి టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేసి కస్టమర్ ప్లేస్లోనే టీవీ అనేది ఓపెన్ చేసి దాంట్లో ప్రాబ్లం ఏముంది టోటల్ కస్టమర్కి ఎక్స్ప్లెనేషన్ చేసి కస్టమర్కి అమౌంట్ చెప్పిన తర్వాత మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకున్నాం. సో ఇక్కడ మన సర్వీస్ స్టేషన్లో ఒకసారి ఆన్ చేసిన తర్వాత కండిషన్ అయితే మీరు చూడొచ్చు. సోనీ అని చెప్పేసి లోగో వచ్చిన తర్వాత కింద రెడ్ లైట్ అనేది ఇండికేషన్ అనేది బ్లింక్ అవుతుంది. ఇక్కడ మోడల్ నెంబర్ చూస్తే 50W672G మోడల్. ఈ మోడలే కాదు, నెంబర్ ఆఫ్ మోడల్స్లో సోనీ మోడల్స్లో ఇది ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. సోనీ అనేది కొంచెం సపరేట్ డిజైన్ అనమాట. దీంట్లో పవర్ ప్లచ్ వీడ వల్ల ఏమైనా ప్రాబ్లం అయినా కానీ మనకి ఇండికేషన్ నేను ఆన్ అవ్వలేకపోతున్నా అని చెప్పేసి ఒక ఇండికేషన్ అయితే మనకి సిస్టమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సిస్టమ్ అనేది ఏంటంటే కింద రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. సమ్ ఆఫ్ ఇండికేషన్ అనేది ఉంటుంది. సమ్ టైమ్స్ 1 టైమ్ అనేది బ్లింక్ అవుతుంది, సమ్ టైమ్స్ 2 టైమ్స్, 3 టైమ్, 4 టైమ్, 5 టైమ్, 6 టైమ్, 9 టైమ్ వరకు ఇలా బ్లింకింగ్ అనేది ఉంటుంది. ఒక్కొక్క బ్లింకింగ్కి ఒక్కొక్క కోడింగ్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో ఇంటర్నల్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. దీంట్లో ప్రజెంట్ వచ్చేసి 6 టైమ్ అనేది ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతూ ఉంది. సో ఇంటర్నల్ ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దీంట్లో ఏ పార్ట్స్ ఉంటాయి, దీన్ని ఓపెన్ చేసేటప్పుడు ఏ పార్ట్స్ మనం ఓపెన్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. సో స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడండి. ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది. ప్రజెంట్ అయితే బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్నల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఒక మదర్ బోర్డ్ అండ్ ప్లస్ అడాప్టర్ బోర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తూ టోటల్ ఎలా ఓపెన్ చేస్తున్నాం అనేది కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. దీంట్లో వచ్చేసి ప్రజెంట్ మీకు ఒక గ్యాజెట్ని అయితే చూపించబోతున్నాను. ఇది సూపర్ ఎల్ఈడి టెస్టర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఎల్ఈడి ట్యూబ్స్ పిక్చర్ ట్యూబ్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా వర్కింగ్ ఉందా లేదనేది చెక్ చేసుకోవడానికి అయితే మనకి క్లియర్గా ఉంటుంది. సో ప్రజెంట్ నేను ఎల్ఈడి టెస్టర్తో దీంట్లో బ్యాక్ లైట్ ఏదైతే ఉంటుందో బ్యాక్ లైట్ అనేది ప్రాపర్గా ఉందా లేదని చెక్ చేస్తున్నాను. ఇక్కడ మార్క్ చేసిన దగ్గర అయితే మీరు చూడొచ్చు వైట్ కలర్ ఇండికేషన్ అనేది. సో దాంట్లో ప్రాపర్గా అయితే కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ అయితే దీంట్లో ఒక ప్రొటెక్షన్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ప్రొటెక్షన్ ఎలా రిమూవ్ చేసుకోవాలని మీకు క్లియర్ నేను అయితే ఈ వీడియోలో చూడొచ్చు. మీరు ఇక్కడ నుంచి ప్రొటెక్షన్ అనేది ప్రజెంట్ అయితే రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి ఆన్ కండిషన్ అయితే మీకు చూపిస్తాను. జస్ట్ ఇది ఓన్లీ ప్రొటెక్షన్ అనేది రిమూవ్ చేయడానికి రీజన్ ఏంటంటే దీంట్లో ఇంటర్నల్ బ్యాక్ లైట్ ఏదైతే ఉంటుందో పిక్చర్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో అది ప్రాబ్లం ఉందా లేదనేది ఫైండ్ అవుట్ చేసుకోవడం చెప్పేసి ఒక 1K రెసిస్టర్ యూజ్ చేసుకుని అయితే మనము చెక్ చేసుకోవడానికి అనేది ఉంటుంది. ప్రొటెక్షన్ రిమూవ్ చేయడానికి అయితే ఇలా ఉంటుంది. ఒకసారి ప్రొటెక్షన్ ఎలా రిమూవ్ చేయాలని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మీకు ఒకసారి ఆన్ చేసి అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత ప్రాపర్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. ఇక్కడ సోనీ లోగో ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ప్రీవియస్ అయితే మనకు రెడ్ లైట్ అనేది ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ ప్రెజెంట్ కండిషన్ చూసుకుంటే ప్రాపర్ వర్కింగ్ కండిషన్ అయితే ఉంది. సోనీ లోగో ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లోనే ఇంటర్నల్ పిక్చర్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో అది మీకు ఇక్కడ మీకు మేబీ వీడియోలో అయితే క్లియర్గా ఉండకపోవచ్చు. ఐ హోప్ ఇక్కడ వీడియోలో అయితే క్లియర్ లేదు. బట్ ఇంటర్నల్ ఇది 2 సెక్షన్ కింద డివైడ్ అయ్యింది. ఒక సెక్షన్ అనేది ప్రాపర్గా ఉంది. ఒక హోల్ నుంచి అయితే ప్రాపర్గా ఇండికేషన్ అయితే మనకి ప్యూర్ కనిపిస్తూ ఉంది. బట్ వీడియోలో మీకు క్లియర్గా కనిపించట్లేదు. కానీ ఇంటర్నల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జస్ట్ లైట్ అనేది ఒక బ్లింకింగ్ అనేది అవుతుంది. ఇంటర్నల్ ఒక పిక్చర్ ట్యూబ్ ఒక సెక్షన్ అనేది ప్రాబ్లం ఉంది. సో దానివల్ల మనకి ఇండికేషన్ సోనీ అని చెప్పేసి ఇండికేషన్ వచ్చిన తర్వాత రీస్టార్టింగ్ అయిన తర్వాత మనకి రెడ్ లైట్ ఇండికేషన్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇంటర్నల్ పిక్చర్ ట్యూబ్ అనేది కంపల్సరీ చేంజ్ చేయాల్సిందే. ఇంటర్నల్ ఎల్ఈడి ట్యూబ్స్ లో సమ్ ఆఫ్ ఎల్ఈడి అనేది ప్రాబ్లం ఉండడం వల్ల మనకి ఈ రీస్టార్టింగ్ అనేది ప్రాబ్లం అయ్యి 6 టైమ్ అనేది రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఇది ప్రాబ్లం అనేది టోటల్ సాల్వ్ చేసిన తర్వాత వీడియో అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజెంట్ 1 by 1 స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్ ఎలా ఉంటుందని మీకు క్లియర్ నేను చూపిస్తాను. ప్రజెంట్ ఎవ్రీథింగ్ అయితే టోటల్ డిస్మాంటిల్ అయితే చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ అనేది ఎవ్రీథింగ్. సో ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. దీంట్లో యూజ్ చేసే ప్యానల్ ఏదైతే ఉంటుందో అది ఇన్నోలెక్స్ ప్యానల్ అని చెప్పేసి అంటారు. ఇన్నోలెక్స్ ప్యానల్ అనేది జస్ట్ అంత బ్రాండెడ్ అయితే కాదు. ఐ మీన్ దీంట్లో ఒక ఫెయిల్యూర్ మోడల్ కింద కౌంట్ చేసుకునే ఒక ప్యానల్ అనేది ఉంటుంది. సో ప్యానల్ అనేది చాలా కేర్ఫుల్గా అయితే చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క కనెక్షన్ అనేది చూసుకొని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా వైరింగ్ సిస్టమ్ అనేది చాలా డెలికేటెడ్గా ఉంటుంది. సో
ఓపెన్ చేసుకునే టైంలో సైడ్ కాఫ్ ఏదైతే ఉంటుందో, కాఫ్ కానివ్వండి, సోర్స్ బోర్డ్ కాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. స్క్రీన్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క స్టిక్కర్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్క్రీన్ అనేది చాలా ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్కి బ్రెజిల్ ఏదైతే ఉంటుందో ఆ బ్రెజిల్ అనేది ప్రజెంట్ ఓపెన్ చేసుకుంటున్నాం. ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో స్క్రీన్ ఓపెన్ చేసేటప్పుడు చెప్పాను కదా చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుందని. హ్యాండిల్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఆ సోర్స్ బోర్డులలో ఏమాత్రం ప్రాబ్లం అయినా కానీ స్క్రీన్ మీద మనకి చాలా రిఫ్లెక్టింగ్ అనేది చూపిస్తుంది. స్క్రీన్ అనేది ప్రజెంట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసి పక్కకు పెట్టేసి దాంట్లో ఉన్న రిఫ్లెక్టింగ్ షీట్ ఎవ్రీథింగ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్నల్ పిక్చర్ ట్యూబ్ అనేది ఉంటుంది. స్క్రీన్ కింద ఎల్ఈడి ట్యూబ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. రిఫ్లెక్టింగ్ షీట్స్ ఏదైతే ఉంటుందో అవి కూడా చాలా కేర్ఫుల్గా అయితే ఓపెన్ చేయాలి. వాటికి సంబంధించిన సైడ్ బ్రెజిల్ కూడా ఉంటుంది. వాటికి ఆ బ్రెజిల్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇవి రిఫ్లెక్టింగ్ షీట్స్ అనేది ఓపెన్ అవుతుంది. వాటి కింద మీకు క్లియర్గా ఇప్పుడు మేబీ కనిపించవచ్చు. కింద ఎల్ఈడి ట్యూబ్స్ కింద చిన్న చిన్న లైట్స్ లాగా ఏదైతే కనిపిస్తున్నాయో అవి పిక్చర్ ట్యూబ్ అంటారు. ఒకసారి మీకు ఆన్ చేసి కూడా అవి చూపిస్తాను ఎలా వస్తున్నాయి అనేది మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇందాక చెప్పాను కదా ప్రొటెక్షన్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి ఒక లైటింగ్ వచ్చిన తర్వాత బ్లింకింగ్ అనేది వస్తుందని చెప్పేసి ఐ హోప్ మీకు ఇక్కడ క్లియర్గా మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లైట్గా బ్లింకింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మీకు కొంచెం వీడియో అనేది ఫార్వర్డ్ చేస్తే మీకు ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అది ఐ హోప్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకు ఇలా లైటింగ్ అనేది రిఫ్లెక్టింగ్ అనేది ప్రాపర్గా రావడం లేదు. అంటే వోల్టేజ్ సమ్ ఆఫ్ వన్ సెక్షన్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఒక సెక్షన్ అనేది ప్రాపర్గా ఉంది, ఒక సెక్షన్ అనేది బ్లింక్ అవుతూ ఉంది. సో దీంట్లో వచ్చేసి ప్రాబ్లం ఇది. సో ఈజీగా మీకు ఫైండ్ అవుట్ చేసుకోవడానికైతే నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు వీడియో అయితే హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉన్నా కానీ ఇలాంటి సర్వీస్ హోమ్ సర్వీస్ కానీ ఏమైనా కావాలనుకున్నా కానీ నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి కస్టమర్ ఇంటి దగ్గర రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తాం. ఇన్ కేసు అవ్వని సిచ్యువేషన్లో మన సర్వీస్ స్టేషన్కి అనేది పికప్ చేసుకుని టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ చేసి కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి టోటల్ ఎవ్రీథింగ్ అయితే టీవీ అనేది డిస్మాండిల్ చేసాం. డిస్మాండిల్ చేసిన తర్వాత ఇంటర్నల్ ఇక్కడ పిక్చర్ ట్యూబ్ అయితే మీరు క్లియర్గా చూడవచ్చు. దీని పార్ట్ నెంబర్ ఎవ్రీథింగ్ అయితే మీకు నేను క్లియర్గా చూపిస్తాను. దీంట్లో మనం ఏ పార్ట్స్ అయితే రీప్లేస్ చేస్తున్నామో ఆ పార్ట్స్ అనేది దానికి ఒక కోడింగ్ అనేది చెప్పేసి ఉంటుంది. ఆ కోడ్ కూడా మీకు చూపిస్తాను. అది ఒరిజినల్ కాదా మనం వేసేదని చెప్పేసి మీకు క్లియర్గా చూడవచ్చు. నెంబర్ ఆఫ్ టీవీస్లో కొంతమంది కస్టమర్స్ అడుగుతూ ఉంటారు. సో మీరు టీవీ అనేది పికప్ చేసుకుంటున్నారు కదా, దాంట్లో వేసే పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఒరిజినల్ వేస్తారా లేదా అని చెప్పేసి కూడా కస్టమర్ కొంతమంది అడుగుతుంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సో మనం యూజ్ చేసే పార్ట్స్ ఏదైతే ఉంటాయో అవి పర్టికులర్గా కంపెనీ నుంచి మనం తెప్పించుకొని 1 డే లేట్ అయినా కానీ ఒరిజినల్ పార్ట్స్ ఏదైతే ఉంటుందో అవి కంపల్సరీ తెప్పించుకొని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రజెంట్ ఒక గ్యాజెట్ అని చెప్పాను కదా ఇందాక, ఇది సూపర్ ఎల్ఈడి టెస్టర్ అంటారు. సో ఆ గ్యాజెట్ని యూజ్ చేసుకొని ఎల్ఈడి ట్యూబ్స్లో ఏదైతే ప్రాబ్లం ఉందో అది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో మీకు ఇక్కడ ఒక ట్యూబ్స్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దీని మీద ఒక వోల్టేజ్ కూడా మీకు సూపర్ ఎల్ఈడి టెస్టర్ మీద ఒక వోల్టేజ్ అనేది మెన్షన్ ఉంటుంది, 300 వోల్ట్స్ DC అని చెప్పేసి. సో ఆ ఎల్ఈడి ట్యూబ్స్ అయితే ఏదైతే ప్రాబ్లం ఉందో అది మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఐ మీన్ ఏదైతే ప్రాబ్లం ఉందో అది వెలగదు. సో మిగతా ప్రాపర్గా ఏదైతే వర్కింగ్ ఉన్నాయో అవి ప్రాపర్గా వర్కింగ్ కండిషన్లో ఉంటుంది. సో కొన్ని స్టిప్స్లలో ఒక ఎల్ఈడి ప్రాబ్లం ఉంది, కొన్ని స్టిప్స్లో 2 ఎల్ఈడీస్ ప్రాబ్లం ఉన్నాయి, కొన్ని స్టిప్స్లో టోటల్ ఓకే ఉన్నాయి. ఇలా టోటల్ మనం రీప్లేస్ చేసుకుంటేనే ప్రాపర్ వర్కింగ్ కండిషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే తర్వాత మళ్ళీ రిపీటెడ్ కాకుండా ఉండడానికి అని చెప్పేసి టోటల్ మనం అయితే రీప్లేస్ చేస్తున్నాం. సో వీటికి ఒక గమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ గమ్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది. సో టోటల్ గమ్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి అనేది ఓపెన్ చేసుకొని మనం చేయడం జరుగుతుంది. ఆ గమ్ ఏదైతే ఉందో గమ్ అనేది టోటల్ క్లియర్ చేస్తే తర్వాత మనం కొత్తగా ఏవైతే ఇన్స్టాలేషన్ చేస్తున్నామో వాటికి ప్రాపర్గా స్టిక్ అయితే వాటి నుంచి వచ్చే వేడి ఏదైతే ఉంటుందో అది మనకి ప్రాపర్గా కింద ఐరన్ ప్లేట్ ఏదైతే ఉంటుందో ఆ ఐరన్ ప్లేట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే దాని లైఫ్ స్పామ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ అయితే మనం ఓపెన్ చేస్తున్నాం. వాటిని ఓపెన్ చేసే టైంలో వాటి మీద ఒక క్యాప్ అనేది ఉండడం జరుగుతుంది, ప్లాస్టిక్ టైప్లో ఉంటుంది. సో ఆ క్యాప్ అనేది టోటల్ రిమూవ్ అయిపోతుంది. సో ప్రజెంట్ అయితే టోటల్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసి టోటల్ స్టిప్స్ ఏదైతే ఉంటాయో స్టిప్స్ అనేది టోటల్ రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసిన తర్వాత మీకు కొత్తవి ఏవైతే ఉంటాయో అవి కూడా ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలో మీకు క్లియర్ని ఇక్కడ చూపిస్తాను. ఇలాంటి టీవీస్ హోమ్ సర్వీస్ పర్పస్ ఏమైనా కావాలనుకుంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి న్యూ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. న్యూ
ఎల్ఈడి ట్యూబ్స్ అనేది. సో వాటి మీద ఒక కోడింగ్ అని చెప్పేసి కూడా చెప్పాను కదా ఇందాక, ఆ కోడింగ్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. LPTTME0FAPS51R.0 ఇక్కడ మీరు మళ్ళీ చూడవచ్చు. LPTTME0FAPS51R10 అంటే సేమ్ ఈ పార్ట్ నెంబర్ ఏదైతే ఉంది, పార్ట్ నెంబర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు సేమ్ ఉంటున్నాయా లేదనేది చూసుకోవాలి. ఎందుకంటే పార్ట్ అనేది ఒరిజినల్ కాదని చెప్పడానికి ఇది మెయిన్ ఉంటుంది. కొన్ని ఏంటంటే వర్షన్ ఏదైతే ఉంటుందో R1.0 అనేది వర్షన్ అనేది కొన్ని మోడల్స్ లో లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఇది మనం ఒరిజినల్ చేస్తున్నామా లేదా అనేది మీకు క్లియర్ గా ఇక్కడ అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే నేను చేశాను. ఇలాంటి సర్వీస్ ఏమైనా కావాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123 ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది. సో ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. సో ప్రజెంట్ వచ్చేసి టోటల్ కొత్తవి ఏవైతే ఉన్నాయో అవి మనం స్టిక్ చేస్తున్నాం. వీటికి ఐరన్ ప్లేట్కి ఏదైతే ఉంటుందో ఐరన్ ప్లేట్కి అనేది టోటల్ స్టిక్ చేస్తాను. స్టిక్ చేసిన తర్వాత ఎలా ఉంటుందనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను ఆన్ చేసి. అయితే ఇలాంటి హోమ్ సర్వీస్ పర్పస్ ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. మన దగ్గర ఎంఐ, వియూ, టీసీఎల్, సోనీ, శాంసంగ్, ఎల్జీ, ఫిలిప్స్, పానాసోనిక్, ఐవా ఇలా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే మన దగ్గర అనేది సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. నో పవర్ కానివ్వండి, నో డిస్ప్లే కానివ్వండి, పిక్చర్ జంపింగ్ అవ్వడం కానివ్వండి, పిక్చర్ మీద లైన్స్ హారిజంటల్ వర్టికల్ హారిజంటల్ లైన్స్ రావడం కానివ్వండి, స్క్రీన్ మీద ఒక ప్యాచెస్ టైపు కనిపించడం కానివ్వండి, ప్రతి ఒక్కటి అనేది మనం సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి టోటల్ ఎవ్రీథింగ్ అయితే ఫిక్సింగ్ అనేది ప్రాపర్గా చేస్తాను. సో రిఫ్లెక్టింగ్ షీట్ ఎవ్రీథింగ్ అనేది ఫిక్సింగ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఇలాంటి హోమ్ సర్వీస్ పర్పస్ ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అనేది మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ కాంటాక్ట్ మీ. టోటల్ ఎవ్రీథింగ్ అయితే ఫిక్సింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో స్క్రీన్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత ఫిక్సింగ్ అనేది చేయడం జరుగుతుంది. స్క్రీన్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. సో ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసే టైంలో కానీ ఫిక్సింగ్ చేసే టైంలో కానీ టోటల్ ప్రాపర్గా వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడానికి అయితే స్క్రీన్ ఫిట్టింగ్ పొజిషన్ వచ్చేసి ప్రాపర్గా ఉంటుందా లేదనేది చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క కార్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కార్నర్లలో స్క్రీన్ అనేది కొంచెం బయటకు వచ్చినా కానీ మనము పైన బ్రెజిల్ అయితే ఉంటుందో బ్రెజిల్ అనేది కూర్చోబెట్టే టైంలో కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రెస్ చేసే టైంలో స్క్రీన్ అనేది బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రతి ఒక్క కార్నర్ అనేది ప్రాపర్గా కూర్చుందా లేదా, ప్రాపర్ ఫిట్టింగ్ అయిందా లేదనేది చూసుకొని బ్రెజిల్ అనేది స్క్రీన్ పైన ఒక బ్రెజిల్ అనేది ఉంటుంది. ఆ బ్రెజిల్ అనేది ప్రాపర్గా ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రతి ఒక్క మోడల్ అనేది ఫ్రేమ్లెస్ మోడల్స్ అంటారు. అంటే బ్రెజిల్ ఎలాంటిది ఉండదు, టోటల్ స్క్రీన్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క కార్నర్లో. సో అవి ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రజెంట్ వచ్చేసి టోటల్ ఫిక్సింగ్ అనేది మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి ఆన్ చేసి అయితే కండిషన్ అయితే మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. ఇలాంటి హోమ్ సర్వీస్ పర్పస్ ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అనేది మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మాక్సిమం అయితే టోటల్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఒకసారి మీకు ఆన్ చేసిన తర్వాత కండిషన్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ప్రీవియస్ దానికి ఇప్పటిదానికి వేరియేషన్ అయితే మీరు చూడొచ్చు. ప్రీవియస్ అనేది మనకి సోనీ అని చెప్పేసి లోగో వచ్చేది కాదు. అట్ ది సేమ్ టైం మనకి కింద రెడ్ లైట్ అనేది బ్లింక్ అయ్యేది. మీకు ఇక్కడ HDMI ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. ఇలాంటి హోమ్ సర్వీస్ పర్పస్ ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. ప్రజెంట్ అయితే టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వడం కూడా అయిపోయింది. సో కస్టమర్ హోమ్లో అయితే మీకు ఇక్కడ ప్రాపర్ వర్కింగ్ కండిషన్ మీరు చూడొచ్చు. ఇలాంటి సర్వీస్ పర్పస్ ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.